హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షామ్సో కిచెన్. నమస్తే. ఈరోజు రెసిపీ బియ్యం కలగలిపిన మినపగారెలండి. బియ్యం వేసి చేస్తాము. ఈ మినపగారెలని వడలని అంటాము. ఎక్కడైనా సరే మనకి బాగా దొరుకుతాయి. ఇవి మన ఇంట్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మన పూర్వకాలం నుండి చేసిన గారెలే. దీన్ని సాంబార్తో కానీ, చట్నీతో కానీ, చికెన్ మటన్ దేంతో అయినా తినచ్చు. నూనెలో వేసేటప్పుడు తుల్లకుండా చాలా సాఫ్ట్గా ఆయిల్లోని ఈజీగా పడిపోయి డీప్ ఫ్రై అయినట్టుగా నేను ఇందులో చూపిస్తాను. చూడండి, మీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగా వస్తుంది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఆయిల్ డీప్ ఫ్రై ముందుగా చూద్దాము. మా ఫ్యామిలీకి సరిపడగా నేను కప్పున్నర మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మేము నలుగురము, 2 చిన్నపిల్లలు, నేను మా హస్బెండ్ అని. కప్పున్నర మినపగుళ్ళకి 1/2 కప్పు రైస్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా నేను నైట్ 11 o'clock ఆ టైంలోని నానపెడుతున్నాను. వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి. మినిమం 6 గంటలు, 4-5 గంటలు, అట్లీస్ట్ తక్కువ పప్పు అయితే ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. ఇవి కనుక మినిమం 3 hours అయితే చక్కగా నానిపోతాయి. పడుకునే ముందు నానబెట్టుకొని పడుకుంటే సరిపోతుంది. ఇలాగనమాట. పొద్దున్న చూద్దాము. ఒక మిక్సీ జారు ఉల్లిపాయ ముక్కలు తరిగేసుకొని ఉంచుకోవాలి. మీడియం సైజు ఆనియన్, మిర్చి అన్నీ. ఈ మినపప్పు ఉంది చూసారు కదా, ఈ మినపప్పు బాగా నానిపోయింది. దీన్ని ఒక 3-4 సార్లు చక్కగా కడుక్కోవాలి. పసగడుగు ఉంటుంది కదా, అది పోవాలన్నమాట. కడిగేసి ఇలా సీవులోని వడకట్టుకుంటే కింద వాటర్ అంతా కూడా పోతుంది, ఏముండదు. ఒక మిక్సీ జార్లోని ఇలాగా ఒక 4-5 మిర్చీలు, అల్లం తరుగు వేసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న కట్ చేసుకున్నా పర్వాలేదు. మా పిల్లలు తినేటప్పుడు పళ్ళకి తగిలితే ఒప్పుకోరు కదా, అల్లము మిరపకాయ తింటే కారం అంటారు. అందుకని జార్లో వేసుకున్నాను. బియ్యం కూడా చక్కగా నానిపోయి 2 సార్లు బియ్యాన్ని కడుక్కొని ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. మీరు బియ్యం ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం కడిగిన మినపప్పు 2 కడుక్కుంటాం కదా, ఈ 2 కలిపేసి అయినా సరే మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా విడివిడిగా చేయొచ్చు, లేకపోతే మిక్సీ అయినా పట్టి చేయొచ్చు. ముందుగా మనం బియ్యాన్నే మిక్సీ వేసుకుంటే బెస్ట్. చూసారు కదా, నేను బియ్యంని మినపప్పు 2 కలిపి వేసుకున్నాను. ఇలాగా చూసారు కదా, మిక్సీ ఎంతవరకు వచ్చింది, తిరగట్లేదు. నేను ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుంటున్నాను. అలాగా ఎక్కువ వాటర్ వేయకూడదండి, బాగా లూజ్ అయిపోతుంది. ముద్ద మాత్రం టైట్గా ఉండాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. ప్లస్ మనం ఒక గారి వేసేటప్పుడు ఒక బాల్ అనమాట, ఇవ్వండి ఇలా వచ్చేయాలి, ఇలాగా షేపు ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక బాల్ షేప్లో వస్తున్నాయి. అది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మీరు చూసుకున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసి మిక్సీ మాత్రం వేయకూడదు. 1 స్పూను 2 స్పూన్లు వాటర్ వేయండి, ఖచ్చితంగా తిరుగుతుంది మిక్సీ. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇంకొంచెం ఈ పేస్ట్ అనేది లూజ్ వస్తుంది. జీలకర్ర 1 స్పూన్, కొత్తిమీర తరుగు గుప్పెడు, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి ఉంచుకోండి. నేనైతే మా చిన్న బాబుకి ఉల్లిపాయలు ఇవి ఉంటే తిండు, అందుకని కొంచెం పేస్ట్ చప్పటిది తీసి ఒక కప్పులో ఉంచుకున్నాను. 4 years బేబీ. మా కోసం అయితే మాత్రం మేము ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అది సన్నంగా తరిగినవి. ఇంకా ఈ గారెలకి సంబంధించినవి అన్నీ ఇందులో నేను వేసేసినట్టేని. మీరు ఇంకా కావాలంటే క్యారెట్, క్యాప్సికము వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇవి ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాటితో మనం చక్కటి గారెలు వేసుకోవచ్చు. ఇలా చక్కగా గారెలను కలుపుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి. మిర్చి ఎక్కువ కావాలంటే కట్ చేసి వేసుకోండి. చాలామంది ఆయిల్లోని గారెలు వేసేటప్పుడు తులుతాయి అంటారండి. మరి చేతిని వాటర్లో ముంచేసి ఇలా గారెలు వేసేటప్పుడు ఎలాగైనా తులుతాయి. అలా తుల్లకుండా గారెలు వేయడం మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఒక బాక్స్ పైన మూత కానీ ఏదైనా ఒక స్టీల్ కప్పు తీసుకొని దానిపైన కవర్తో దాన్ని మనం కవర్ చేయాలి. ఆ కప్పుని కవర్ తోటి ఇలాగా చుట్టూ కప్పేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. దీనిపైన ఆయిల్ చుక్క వేసుకోవాలి. 1 డ్రాప్ ఆయిల్ చుక్క వేసుకొని ఒక కప్పు మూత పైన వాటర్ వేయకూడదు, ఆయిల్ వేసుకొని చేతిని మాత్రం వాటర్లో డిప్ చేసి
ఆ వాటర్ మాత్రం చేతి నుండి కారకూడదు అనమాట. అలాగా చేతిని తడి చేసుకొని ఇలా గారెల ముద్ద తీసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి. ఈ కవర్ పైన వాటర్ వేయకూడదు. ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని చుట్టూ ఇలా పాముకున్నాక ఇలా గారె వేసేసి మీరు చక్కగా ఆయిల్లో వేస్తే అలా జారిపోతుంది. ఒక్క మైక్రో సెకండ్ కూడా పట్టదనమాట, అలా ఆయిల్లో పడిపోతుంది. చూడండి, చాలామంది కప్పుకి క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ని వాటర్లో తడిపేసి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఆ వాటర్ ఆయిల్లో పడగానే టపటప మన తుల్లి మన మొహం పైన కూడా కొంతమందికి ఆయిల్ తుల్లి స్కార్స్ పడిపోయండి. చాలా వరకు చాలామందిని చూసాం, మా ఇంట్లో మా ఆడపడుచులు కూడా ఉన్నారు. కనుక అలా చేయొద్దు. ఇలా సింపుల్గా ఒక కవరు ఒక కప్పుకి పెట్టేసి దానిపైన ఒక చుక్క ఆయిల్ రాసుకొని ఇలా గారెలు చేసుకొని ఇవ్వండి. ఏముంది చూసారు కదా, అది ఎలా జారిపోయిందో చూసారు కదా. అగోండి ఆయిల్ ఇలా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక చేతిని లైట్గా వాటర్లో డిప్ చేసుకొని గారెల ముద్ద తీస్తే చేతికి అంటదు. దాన్ని చక్కగా ఇలాగా ఎంతో చక్కగా జారిపోతుంది. చూడండి, అంతే. చూసారు కదా, ఎంత ఈజీగా మీరు చక్కగా గారెలు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇలాగ మీ ఇంట్లో ట్రై చేయండి. అన్నీ ఈవెన్ అన్నీ ఒకే షేప్లో వస్తాయి. మీరు చూసారు కదా, గారెల ముద్ద మాత్రం అలాగా లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూసారు కదా, వెయ్యగానే ఒక బాల్ షేప్ లాగా రావాలి. చూడండి, మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ కవర్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నారు. చేతిని లైట్గా వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలాగా ఒక గారెల ముద్ద తీసుకొని దీన్ని పైన మాత్రమే ఒత్తుకోవాలన్నమాట. వాటర్తో పైన మాత్రం ఇలా నెమ్మదిగా ఒత్తుకొని ఇక హోల్ పెట్టుకొని చక్కగా ఇలా అంటే జారిపోద్ది. చూడండి, చక్కగా అలాగా జారిపోతాయి అన్నీ. ఒక సెకండ్ పట్టం. ఇంకా మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది ఎంత ఈజీగా చేసేయచ్చు. బట్ ఫ్రెండ్స్, మీకు చాలామందికి చెప్తున్నాను, క్లాత్ కట్టి ఆ క్లాత్ని కర్చీఫ్ని కానీ ఏదో క్లాత్ని కట్టి దాన్ని వాటర్లో డిప్ చేసి వేసేటప్పుడు మాత్రం చిటపటమని ఆయిల్లోని తుల్లుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికనే ఇది చాలా బెస్ట్ అండ్ బెటర్ మెథడ్. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా చూసారు కదా, ఎలాంటి కలర్ చేంజ్ అవ్వలేదు, ఎక్కువ ఆయిల్ అవ్వలేదు. నేను గారెలు అయితే పూర్తిగా వేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవ్వండి, ధనాధన్ ఎంతసేపు పట్టలేదు గారెలు అయితే. మీరు మీ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. కంపల్సరిగా మీకు ఆయిల్ ఇలా గారెలు వేసేటప్పుడు ఆయిల్ తుల్లదు, చిటపటమందు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఇంతే చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, బ్యాచిలర్స్ అయినా ట్రై చేయండి. నేను చెప్పే విధంగా చేస్తే ఈ చక్కటి గారెలు మీ ఇంటిలోనే మీరు హ్యాపీగా తినొచ్చు. చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.